వైభవ్ సూర్యవంశీ చాలా అద్భుతంగా ఆడాడు ఈరోజు. అంటే ఒక సమయోచితమైన ఇన్నింగ్స్. మామూలుగా 20 బాల్స్లో 50, అలాగే 30 బాల్స్లో ఆల్మోస్ట్ 90, 35, 34 బాల్స్, అరౌండ్ 40 బాల్స్లో 100. ఇది అతని గేమ్ స్టైల్. కానీ ఈరోజు మాత్రం పూర్తిగా అతను తన ఆటను మార్చుకున్నాడు. సో చాలామంది అనుకున్నారు ఇది ఒక పరీక్ష లాంటిది, ఎందుకంటే రబాడా డెఫినెట్గా అతన్ని కష్టపెడతాడు, ముప్పు తిప్పలు పెడతాడు, ఏదో విధంగా అవుట్ చేసే ప్రయత్నం చేస్తాడు అనుకున్నారు. కానీ అది చేశాడు, బట్ రబాడానే అవుట్ చేశాడు కూడా. కానీ ఈరోజు నేను ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, అలాగే నా ఛానల్లో కూడా ఒకటే చెప్పాను, హోల్డర్ ఈరోజు చాలా ప్రభావవంతంగా బౌలింగ్ చేస్తాడు అనుకున్నా. సో అదే జరిగింది. అలాగే వైభవ్ సూర్యవంశీ చూడండి, యశస్వి జైస్వాల్ 2 బాల్స్లోనే 1 పరుగు చేసి అవుట్ అవగా, అలాగే ధ్రువ్ జురేల్ తొందరగా అవుట్ అయినాడు. అలాగే రియాన్ పరాగ్, అతను మనకు తెలుసు, రియాన్ పరాగ్ రావడం, ఒక 6 or 4 కొట్టడం, అంతే. అరౌండ్ 20-25 రన్స్లోనే అతను అవుట్ అవుతున్నాడు. సో ఆ తర్వాత దర్శన్ శనక 9 బాల్స్లో 3 runs. మరి అతను ఏం చేద్దాం అనుకున్నాడో నాకైతే అర్థం కాలేదు. మరి చివరికి స్ట్రైక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు వైభవ్ సూర్యవంశీకి. బట్ ఇది T20 మ్యాచ్ ఇది. సో అతను పూర్తిగా T20 స్టైల్ని అర్థం చేసుకున్నట్టుగా నాకు అనిపించలేదు. సో 9 balls అట్లీస్ట్ 25 runs అట్లా చేస్తే డెఫినెట్గా ఒక మంచి అవకాశం ఉండేది. డెఫినెట్గా 20-30 runs షార్ట్ అయ్యారు రాజస్థాన్ రాయల్స్. దాంతోనే వీళ్ళు మ్యాచ్ ఓడిపోయినారు. ఏ విధంగా చూసినా గుజరాత్ టైటన్స్ అద్భుతంగా ఆడారు, సమస్య లేదు. గిల్ కానీ, అలాగే సాయి సుదర్శన్ 32 balls లోపల 58 యాక్షన్ రిప్లే. లాస్ట్ మ్యాచ్లో ఏ విధంగా హిట్ వికెట్ అయ్యాడో అదే విధంగా అవుట్ అయ్యాడు. ఫార్చునేట్ ఏంటంటే వైభవ్ సూర్యవంశీ 100 కొట్టలేదని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇంకా కొంచెం రన్స్ కొట్టుంటే అద్భుతంగా ఉండేది. ఎందుకంటే చివరి 2 ఓవర్లు అతనికి చాలా ఫేవరెట్ ఆ ఓవర్స్, పవర్ ప్లే. ఆ తర్వాత చివరిలో కూడా చాలా చక్కగా ఆడతాడు. సో ఆ విధమైన మంచి అవకాశం ఉండే ఒక ప్లాట్ఫామ్ నిర్మించుకున్నాడు. కానీ ఎప్పుడు కూడా అతనికి అవకాశం వచ్చినప్పుడు రన్స్ కొడుతూనే ఉన్నాడు. కానీ అవతల వైపు ఎండ్లో కూడా ఒక రవీంద్ర జడేజా తప్పితే మిగతా ఎవరు కూడా సహాయ సహకారాలు అందించలేదు. ఆ తర్వాత గుజరాత్ టైటన్స్ అలవోకగా ఆడుతూ పాడుతూ మరి పరుగులు సాధించారు. శుభన్ గిల్ 104, 53 balls లోపల. సాయి సుదర్శన్ 32 balls 58. చివరిలో రాహుల్ తెవాటియా 9 balls 17 runs. వాషింగ్టన్ సుందర్ 9 balls 16 అవుట్, బట్ తెవాటియా నాట్ అవుట్. సో మంచి ఇన్నింగ్స్ ఆడారు, చాలా సింపుల్గా విజయాన్ని సాధించారు. అంత గొప్పగా దీంట్లో ఈ మ్యాచ్లో చెప్పుకోవాల్సింది ఏం లేదు. బట్ మిగతా బ్యాటర్స్ గురించి మనం రేపు ఒక వీడియో చేసుకుందాం. సో అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో. అండ్ కమెంట్ చేస్తూనే ఉండండి.